ओम शेतो शेत्वा वायवस्तो वायवस्त देवो वस्तदाप्तात्मयते परमणे स्वाहा इदन्नमम ओम गावो हिरण्यं धनमन्नभागं सर्वेषां श्रियै स्वाहा श्रिया इदन्नमम ओम श्रियं च लक्ष्मीं च पुष्टिं च कीर्तिं च नृण्यतां ब्रह्मण्यं बहुपुत्रतां श्रद्धा मेदे प्रजा सन्ददातु स्वाहा श्रिया इदन्नमम ओम तिला कृष्णा तिला श्रेता तिला सौम्या वशानुगा तिला पुनन्तु मे पापं यत्किञ्चित् दुरितं मयि स्वाहा श्रिया इदन्नमम ओम चोरस्यान्नं नवश्राद्धं ब्रह्मः गुरुतल्पगः गोस्तेयं सुरापानं ऋणात्यादिला शान्तिकं शमयन्तु स्वाहा अननि श्रिया इदन्नमम श्रीश्च लक्ष्मीश्च पुष्टिश्च कीर्तिजा ब्रह्मण्यं बहुपुत्रतां श्रद्धा मेदे प्रज्ञातु जातवेदः सन्ददातु स्वाहा स्वाति किंदिकी स्वरम स्वाहा श्रिया इदन्नमम प्राणापान व्यानोदान समानमे सुतुष्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयास् स्वाहा ఇక్కడ పైన प्राणादिभ्यो देवताभ्यः इदन्नमम ఈ మంత్రం చెప్పండి నిరంతరమది वाङ्मनश्चक्षुश्रोत्रजिह्वा घ्राणरेतो बुद्ध्याकूति संकल्पामे शुद्ध्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासक्तु स्वाहा చెప్పండి वागादिभ्यो देवताभ्य इदन्नमम त्वक्चर्ममागं सरुधिरमेरो मज्जास्नायो शिवे यस्तीनि मे शुद्ध्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासक्तु स्वाहा చెప్పండి త్వగాదిభ్యో దేవతాభ్య ఇదన్నమమ ఓం శిరః పాణిపాదపాశుభోదర పుష్టోరుదర జంగోజంగవిష్ణోపస్థ ఉపాయో మే సుజంతాం జ్యోతిరాం విరజా విపాప్మా భూయాసక్తు స్వాహా చెప్పండి శిర ఆదిభ్యో దేవతాభ్య ఇదన్నమమ తిష్ఠ పురుషారిత పింగళ లోహితాక్షి దేహి దేహి తదా వేతాభ్యై సుజంతాం ज्योतिरहं विरजा विपाप्मा भूयासक्तु स्वाहा उत्तिष्ठादिभ्यो देवताभ्य इदन्नमम ओम दिव्यापस्तेजो वायुराकाशामे सुज्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासक्तु स्वाहा చెప్పండి పృథివ్యాదిభ్యో దేవతాభ్య ఇదన్నమమ ఓం శుద్ధస్సర్వపరసగంధామే సుజ్యంతాం భూయాస్ విరజా విపాప్మా భూయాసక్తు స్వాహా చెప్పండి అవ్యక్తాదిభ్యో దేవతాభ్యః ఇదన్నమమ ఓం ఆత్మా మే సుజ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసక్తు స్వాహా చెప్పండి ఆత్మాన ఇదన్నమమ ఓం అంతరాత్మా మే సుజ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసక్తు స్వాహా చెప్పండి అంతరాత్మన ఇదన్నమమ పరమాత్మా మే సుజ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసక్తు స్వాహా పరమాత్మన చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరం కాబట్టి అన్ని సామాన్లంతా సమకూర్చి మరి పాపం శ్వాస కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి దానివల్ల మనకు ఋషులు ఏవైతే కాండర్స్ ప్రజాపత్యాది కాండర్స్ ఉన్నారో వాళ్ళంతా సంతృప్తి చెంది మనకు మంచి విద్యను ఆయుష్యాన్ని బలాన్ని ఇవ్వాలని మనమంతా కూడా ప్రార్థన చేద్దాం నమః పార్వతీ పతయే आयुष्यम अग्र्यम प्रतिमुंच शुभ्रम यज्ञोपवीतम बलमस्तु तेजस्वाहा अग्नये परमात्मन इदन्नमम बोल यज्ञेश्वर भगवान की जय।
శ్రౌత స్మార్త నిత్యకర్మ అనుష్ఠాన అధికార యోగ్యత సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత కారణం ఓం దేవస్య ఇప్పుడు యజ్ఞోపవీతానికి అభిషేకం చేయండి. ఓం నీళ్లతోని చక్కగా తడపండి. ఓం ఆపో శివేన మాచక్షుషా పశ్యతా పశ్చిమయా ఓం బ్రాహ్మణే సుమృతం వితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పురతే సదా ఏన సారసధారేణ రాజాపత్యం పవిత్రం శతోర్జామహుర్మయం ఏన బ్రహ్మవిదో భయం భూతం బ్రహ్మ పునీమహే సునీతి సహమా పునాదు ఓమ స్వస్యావరణ సన్నిచా రాజా ప్రమణామి పునాదు జాతవేదా మూర్తేంద్ర పునాదు. ఇట్లా ఎడమ చేతిలో పెట్టుకుని 3 సార్లు గాయత్రితోని తాడనం చేయండి. కొట్టాలి చప్పట్ల. ఇప్పుడు ఇట్లా తొడలకు పెట్టుకొని మోకాళ్ళకి పెట్టుకొని వేసుకొని అందరూ వేసుకొని ఇట్లా గుడి బొట్టన వేలుతోటి ఈ బొట్టన వేలుతోని దీన్ని ఇట్లా చుట్టూ తిప్పుతుండాలి. రౌండ్గా తిప్పండి. ఇంకా జరుగుతున్న కొద్దీ మీరు ఇట్లా తిప్పుతుండాలి. 9 సార్లు చెప్పండి. ఓంకారం ప్రథమదంతో న్యసామి. మీరు చెయ్యండి అంతే. అగ్ని ద్వితీయదంతో న్యసామి రెండోసారి. సర్పం తృతీయదంతో న్యసామి. సోమం చతుర్థదంతో న్యసామి. పితॄన్ పంచమదంతో న్యసామి. ప్రజాపతిం షష్ఠదంతో న్యసామి. జాతవేదసం దేవం వహంతి ఏతవః దృశే విశ్వాయ సూర్యం. సూర్యుని నుంచి దండం పెట్టుకొని మంచిగా. ఇప్పుడు తర్వాత ఈ కుడి తొడ మీద పెట్టుకొని ఈ బ్రహ్మముడిలో బ్రహ్మదేవుని ఆవాహన చేయాలి. ఓం బ్రహ్మ. ఎడమ చేయి కిందికి కుడి చేయి పైకి బ్రహ్మముడులు ఇగో ఇట్లా తొడ మీద పెట్టి బ్రహ్మముడి సెంటర్ పాయింట్ పెట్టుకొని కుడి తొడ మీద పెట్టుకొని ఎడమ చేయి కిందికి కుడి చేయి పైకి మోకాలు వేసుకొని బ్రహ్మముడి ఇట్లా చేతి కింద పెట్టుకోండి. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసేమత స్వరుచో మే నమః సౌజ్ఞా ఉమాశ్రేష్ఠ సతశ్చయో నిమసదశ్చ వివః బ్రహ్మాణం బ్రహ్మ గ్రంథోన్యసామి. ఓం విష్ణు విచక్రమే త్రేధాని దేవతం సురే రుద్రదైవత్యం రామో దూతే సదా ఇప్పుడు 10 సార్లు జపం చేయండి. ఇదే దాన్ని నిలబెట్టుకునేనా కుడి తొడలో పెట్టుకొని మంచి కుడి చేతి మూసి అనండి. ఓం భూర్భువః స్వః. మనసి 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 మానస మానస దక్షిణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్కవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకటాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రవధార విందయుగళం సదైవ నమామి భజే. యో దేవః సవితాస్మాకం యో ధర్మాదిగోచరాః ప్రేరయేత్యస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఇప్పుడు ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహా. ఆచమనం ఆచమనం గోవిందాన్ పైకి వెళ్ళక్కలు చేయండి. అట్లా ఇట్లా తీసుకొని వేసుకునేటప్పుడు ఇట్లా వేసేసుకోవాలి. కుడి దిక్కు నుంచి వేసుకోవాలి. ఓకే అందరూ రండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాద్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. బాబు మేళంగా దూరం బ్రహ్మచారులు అవసరం లేదు. రెండోది చేసినంత గాయత్రి జపం చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు బ్రహ్మచారి చెప్పండి. పూర్వ
ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే యజ్ఞోపవీతం సూర్యాయ దర్శయిత్వా మళ్ళీ గురుగారు మంత్రం చెప్తాను. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. చూసుకోండి, కలర్ చూసుకోండి. కుంకుమ పెట్టింది ఉంటుంది కాబట్టి కొత్తది తీసేసారు, చూసుకొని జాగ్రత్తగా. పాత నల్లగా ఉంటాయి, కొత్త తెల్లగా ఉంటాయి. पुराना निकाल दे के सूंघ के बाएं में लगाओ. अंतरिक्षं गच्छ स्वाहा देवगुं सवितारं गच्छ स्वाहा अहोरात्रे गच्छ स्वाहा मित्रावरुणौ गच्छ स्वाहा सोमं गच्छ स्वाहा यज्ञं गच्छ स्वाहा छन्दागुंसि गच्छ स्वाहा यावाब्धिवि गच्छ स्वाहा नभो दिव्यं गच्छ स्वाहा अग्निं वैश्वानरं गच्छ स्वाहा अद्भ्यः ओषधीभ्यः मनो मे अर्दि यच्छ तनूं त्वचं पुत्रं सप्तारं अशीया सुगसि तमभि शोचयोः अस्मान् ज्येष्ठि यञ्च वयं कृष्णः धाम्नो राजन्नितो वरुणनो मुञ्च यथापो अङ्घ्नि या वरुणेति शपामहे ततो वरुणनो मुञ्च इति जीर्णयज्ञोपवीतं विसृजेत्. अनेन यज्ञोपवीतधारण विसृजण भगवान सर्वात्मक सर्वश्री परमेश्वर अर्पणमस्तु. నీళ్ళు వదిలిపెట్టి నమస్కారం చేయండి. నమస్కారం చేస్తే పరమేశ్వర అర్పణమస్తు. మనది కొంచెం అన్నాయ సామ్రాజ్యాన్ని ఇదన్న మమ ఓం సోమ హోసలీన పురోధాయ సోమాయ నమ ఓం ఇదం చక్రమే సురే స్వాహ ఓం త్ర్యంబకం మిలామే పుష్టివర్ధనం ఉర్వారం వరావత్యం భువస్వ స్వాహా. ఓం శ్రీ మహావిష్ణవే స్వాహా. శ్రీ మహావిష్ణవే పరమాత్మన ఇదన్న మమ అదితే నమ పుష్ట హనుమతే నమ పుష్ట సరస్వతే నమ పుష్ట దేవతవి తత్ప్రసామి. జయాధర్మకర్మణ భగవాన్ సర్వాంశ పరమేశ్వరార్పణం పరికల్పయామి. అమ్మాకాశాత్మకం పరికల్పయామి. ఎం వాయువాత్మకం పరికల్పయామి. మన్యాత్మకం పరికల్పయామి. మమతాత్మకం అదే నిజం పెట్టాము. మొత్తం 5 సార్లు చేశాను. ఓం దేవై ఓం గానాయ స్వాహ ఓం శివానాయ స్వాహ. ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన. ఓం నమః. మీ యొక్క గోత్రం ప్రవారం చెప్పుకోండి. అందరూ గోబ్రాహ్మణ పేరు చెప్పుకొని వస్తాం. ఒకసారి విఘ్నేశ్వర భగవానికి అందరూ కూడా ఒకసారి ఇట్లా ప్రదక్షిణ చేయండి.
యథాస్థానం ప్రవేశయామి. శ్రీకృష్ణ పరమేశ్వరార్పణమస్తు. శుభం. దత్తాత్రేయ స్వామి పవనపుత్ర హనుమానికి జై జై శ్రీరామ్. గాయత్రీ మాతా की जय. जय ब्राह्मण. जय ब्राह्मण. जय ब्राह्मण. जय जय ब्राह्मण. जय ब्राह्मण. जय जय ब्राह्मण. गायत्री माता की जय. गायत्री माता की जय. जय परशुराम. जय परशुराम. जय जय परशुराम. जय जय परशुराम. जय जय ब्राह्मण. गायत्री प्रार्थना. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ధియో యో న ప్రచోదయాత్. గత ఏప్రిల్ నెలలో 23వ తారీఖు నాడు జరిగినటువంటి సామూహిక ఉపనయన సంస్కార కార్యక్రమానికి అనుబంధంగా ఈరోజు శ్రావణి అంటే ఉపాకర్మ నూతన వటువులకు మౌంజి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది మన స్థానిక సంతాచారి దత్త మందిరంలో చేసినాము. దీన్ని తెలంగాణ ఇందూరు సామూహిక ఉపనయన వేదిక ద్వారా చేయడం జరిగింది. మరి దీనికి యజ్ఞాచార్యులుగా శ్రీ గంగావరం రామశర్మ గారు మరియు స్థానిక పురోహితులు శ్రీ మాధవ్ గారు సహకరించారు. మరి దీని యొక్క మఠాధిపతి శ్రీ యోగేశ్వర మనోహర్ రావు గారు మరియు ఆయన కుమారుడు కూడా యోగేష్ ఇనాందార్ గారు కూడా మాకు సహకారం చేశారు. మరియు దీనందరికీ కూడా మన ఇందూరు నగర బ్రాహ్మణుల సహకారంతో చేసిన కార్యక్రమం. ఈ కీర్తి ప్రతిష్ట అంతా కూడా ఇందూరు నగర బ్రాహ్మణ బంధువులందరికీ దక్కుతుందని సంతోషంగా తెలియజేస్తున్నాను. మరి ఇలాగే ముందు కూడా చేసేటువంటి కార్యక్రమాలందరూ కూడా మాకు సహాయ సహకారం అందించి ఇది మన యొక్క ధర్మాన్ని ఆచారాన్ని మన యొక్క బ్రాహ్మణత్వాన్ని కాపాడుకునే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సంతోషంగా పాల్గొని విజయం చేశారు. వారందరికీ కూడా శుభాభినందనలు, వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు శ్రావణ పూర్ణిమ. మరి కొత్తగా ఉపనయనం చేసుకున్నటువంటి వటువులకు మరియు ఇతరులైనటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈరోజు శ్రావణి ఉపాకర్మ అనేటువంటి కార్యక్రమం తప్పనిసరి. కాబట్టి ఈరోజు సంతాచార్య దత్త మందిరంలో బ్రహ్మశ్రీ రొట్టె సురేష్ శర్మ గారు వారి యొక్క పర్యవేక్షణలో మరి కావలసినటువంటి వస్తువులన్నీ సమకూర్చి చక్కగా బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి ఈ ఉపాకర్మ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వాళ్ళు ఆచరించినారు. మరి వారి పడ్డటువంటి శ్రమకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ పాల్గొని విజయవంతం చేసినటువంటి బ్రాహ్మణ వటువులకు బ్రాహ్మణ సహోదరులకు అందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అవధూచింతన శ్రీ గురుదేవ నమః. ముక్తా విద్రుమహేమ నీలధవళఛాయై ముఖైస్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషా శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ధార్మిక ఆస్తిక బ్రాహ్మణ బంధువులందరికీ మరియు సమస్త ప్రజానికానికి ఈరోజు తెలియడమనగా శ్రావణ మాసంలో పౌర్ణమి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా బ్రాహ్మణోత్తములు అలాగే యజ్ఞోపవీత సంస్కారం కల వాళ్ళందరూ కూడా ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తారు. అందులో భాగంగా ప్రాజాపత్యాది ఋషులకు హోమాది కర్మలు చేసి నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. దాన్ని ఉపాకర్మ అంటారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క దగ్గర నూతన వటువులకు కూడా ఈ వేదాధ్యయనం చేయించడానికి గాను ఉపనయన సంస్కారం కాగానే ఈ ఉపాకర్మ శ్రావణ మాసంలో జరుగుతుంది. దీని తర్వాత వేదాధ్యయనం చేయడానికి వాళ్ళకు అర్హత వస్తుంది. కావున ఆ నూతన వటువులకు మరియు ప్రతి సంవత్సరం చేసుకునే బ్రాహ్మణ గృహస్థులకు గృహస్థులైనటువంటి బ్రాహ్మణుడు అలాగే ఉపనయన సంస్కారం అర్హత గల వాళ్ళందరూ కూడా ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. అందులో భాగంగా బ్రాహ్మణులందరూ కలిసి ఈరోజు నిజామాబాద్ గాజులపేటలోని ప్రాచీన
సంతాచార్య మఠం దత్తాత్రేయ మఠంలో బ్రాహ్మణులు ఆచార్యుల సహాయ సహకారాల చేత ఈ ఉపాకర్మ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. కాబట్టి ఆ దత్తాత్రేయుల వారికి గాయత్రి మాతకు నమస్కరిస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం బ్రాహ్మణులంతా కలిసికట్టుగా ఈ ఉపాకర్మ నిర్వహించుకొని నూతన యజ్ఞోపేత ధారణ కార్యక్రమాన్ని చేసుకొని ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి తెలియజేస్తాం.